దీని పేరు వచ్చి అబియో అన్నమాట అండి. ఇది ఇప్పుడు వియత్నాం, తైవాన్, చైనా లాంటి దేశాల్లో బాగా పండిస్తున్నారు. ఎటువంటి పట్టుకు జస్ట్ లైక్ ప్లాస్టిక్ ఫ్రూట్లో ఉంటుందండి మీకు. బాగుందండి, ఇది కొత్తగా ఉంది, నేను ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం. ఇక్కడ మనకు పెంపడం కూడా అండి కొత్తగానే పెంచుకున్నాం అనమాట అండి. అలా ఉంటుంది జెల్లీ లాగా. జెల్లీ ఫ్రూట్ జస్ట్ లైక్ జెల్లీ లాగా ఉంటుందండి. ఇంకా బాగా ముగ్గింది. నిన్న మనం తింటమైతే ఇంకా బాగుంటుంది. ఓన్లీ అది ఫ్రూట్ ఎలా తిన్నాను, జ్యూస్లో కూడా చేసుకోవచ్చండి. చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చండి. ఓకే, కరిగిపోతుందండి నోట్లో పెట్టుకుంటాను. అలా ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ ఎన్నపూసలా ఉంటుందండి. అవును. ఇంకా ఏంటంటే ఇది స్వీట్ కొనుక్కున్న నోట్లో షాప్లో స్వీట్ కొనుక్కున్నాం మనం చెయ్యాలి. ఏదో హలీం ఇప్పుడు మనకి ఆంధ్రాలో కొత్త పంట అని చెప్పుకోవచ్చండి. ఇది ఎన్ని ఇయర్స్కి వస్తుందండి ఇది? ఇదండి 4 years పెంచాలి. 4 years పెంచాలా? సీడ్లెస్ వస్తాయి అంటారా? సీడ్ కన్నా గ్రాఫ్టింగ్ బెటర్ అనమాట అండి. ఇప్పుడు ఈ సీడ్ మొలిపించుకునండి, ఈ మొక్క పెన్సిల్ సైజ్ అయిన తర్వాత ఈ చెట్టుకి అంటు కట్టుకుంటే ఎర్లీగా కాస్తుంది. అప్పుడు 4-5 years చెట్లు ఇక రోజా బాగుంది. ఇదేనా స్పెషల్. ఇప్పుడు ఇటువంటి మొక్కలన్నీ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనమాట అండి. తెలిసిన వాళ్ళకి తప్ప తెలియని వాళ్ళకి మనం ఇచ్చేయలేము అనమాట. ఎందుకంటే ఎవరన్నా పండించి తిన్నారనుకో, ఓహో ఈ పండు ఎలా ఉంటుంది కదా అని తెలుస్తుందండి. తినలేదనుకోండి, ఇది అబియో అని మొక్క అని ఆకులు కొమ్మలు చూపించామనుకోండి, ఏదో మనకి పిచ్చి మొక్క మనకి ఏదో చెప్తున్నారు అనుకుంటున్నాం. ఇది ఇలాగైతే కొంచెం ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అనమాట. ఇది ప్రజెంట్ లేటెస్ట్ అండి. ఇవి ఇలాంటివి ఏంటంటే కొత్త ఇచ్చేసి ఆన్లైన్ ద్వారా మేము కస్టమర్లు పంపుతుంటాం. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పంపించారు. మా దగ్గర రాకలేదండి. 5-6 మొక్కల నుంచి 40 మొక్కలు 30 మొక్కల దాకా వాళ్ళ ఊరు కొరియర్ కానీ లేకపోతే బై బస్ కానీ పంపేస్తుంటాం అనమాట. దానికోసం ఇలాంటివి ఎప్పుడైనా ఏంటంటే ఫామ్ హౌస్లో గట్రా ఎంకరేజ్ చేస్తారు తప్ప ఇంకా ఫార్మర్కి అందుబాటులో రావాలనుకోండి. నాకు ఇలాంటి వాళ్ళు ఒక 20-30 మంది రైతులు ఇలాంటి చోట్ల బాగా పెంచి మదర్ బ్లాక్లు తయారు చేసి అంట్లు కట్టి ఇవ్వగలిగితే అప్పుడు కొంచెం తక్కువ పోతాయి, ఫార్మర్కి వెళ్తాను అనమాట. ఇలా కావాలి ఇంట్రెస్ట్ వాళ్ళు 1-2 కావాలంటే పెంచుకోవచ్చు అనమాట. దానికోసం చేస్తుంటాను ప్రయత్నం. అంటే పరిచయం, ఇలాంటి పండు ఒకటి ఉంది, ఇలా మార్కెటింగ్ బాగుంటుంది, ఇది రైతుకి, ఇది ఫార్మర్కి, ఇది ఫామ్ హౌస్కి, ఇది సరదాగా పెంచుకోవడానికి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కానీ చాలా ఇష్టం అలా అనమాట.